హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి. ముందుగా కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పాత వాళ్ళు అయితే కనుక ప్లీజ్ వెంటనే ఒక లైక్ చేసేయండి. అందరూ కూడా వీడియోని ఫుల్గా చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇవాళ నేను మీ అందరి కోసం ఒక జ్యూస్ ఐటెం చూపించబోతున్నానండి. అది కూడా ఒక కొత్త పద్ధతిలో కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ సేఫ్ ప్రాసెస్లో చూపిపోతున్నాను. ఎలాంటి వాళ్ళైనా ఈ జ్యూస్ని ప్రిఫర్ చేయొచ్చండి. నేను కంప్లీట్ షుగర్ అవాయిడ్ చేసేసి ఓన్లీ బెల్లంతో చేస్తున్నాను. గ్రేప్స్ అండ్ బెల్లం ఉంటే చాలు ఈ జ్యూస్కి. ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా గ్రేప్స్ తీసుకోవాలండి. గ్రేప్స్ తీసుకొని గ్రేప్స్ ప్లస్ బెల్లం రెండు కలిపేసేసి పొయ్యి మీద పెట్టాలి. ఏంటి పొయ్యి మీద పెట్టాలి అంతా ఏంటి అని అనుకుంటున్నారా? ఒక అరకిలో తీసుకుంటే కనుక అరకిలో బెల్లం కావాలి. పావు కిలో తీసుకుంటే కనుక పావు కిలో బెల్లం తీసుకునండి. బెల్లం కొంచెం తక్కువ వేసుకున్న ఒక 100 గ్రాములు పర్వాలేదండి, బాగానే ఉండిద్ది. కానీ ఇది కంప్లీట్ ఆర్గానిక్ ప్రాసెస్ అన్నాను కదా, కంప్లీట్ షుగర్ అవాయిడ్ చేసేస్తున్నానండి. ఇలా కనుక మనం చేసుకుంటే ఈ గ్రేప్ జ్యూస్ అనేది ఒక 1 వీక్ టు 10 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. కంప్లీట్గా చాలా అంటే చాలా టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముందుగా గ్రేప్స్ బెల్లం అలా చక్కగా పొయ్యి మీద పెట్టేసేసి ఒక చిటికడు జస్ట్ చిన్న గ్లాస్ ఆర్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసేసి పొయ్యి మీద పెట్టేసేయండి. స్టవ్ వెలిగించి చక్కగా మరుగుతూ ఉంటుంది అన్నమాట. సిమ్లో పెట్టేసేసేయండి. అలా ఒక 5 మినిట్స్కి బుడగలు వచ్చేసేసేస్తాయి. ఆ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తెల్లనివ్వండి. బెల్లం అంతా కరిగిపోయి కంప్లీట్గా గ్రేప్స్లో కలిసిపోయి గ్రేప్స్ కూడా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట జ్యూస్ అంతా. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, చక్కగా ఇన్స్టెంట్గా ఎప్పుడు కానీ అప్పుడు గ్రేప్ జ్యూస్ వేసేసుకోవచ్చుగా అనుకుంటారు కొంతమంది. కానీ షుగర్ని అవాయిడ్ చేయడం కోసం కానీ, మనం ఇమ్యూన్ పవర్ని పెంచడానికి కానీ, షుగర్ని అవాయిడ్ చేసి బెల్లం ప్రిఫర్ చేయడం కానీ, బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఆ ఐరన్ కోసం కానీ ఇలా ఒక్కొక్కసారి ఇలాంటి పద్ధతులు ఫాలో అయితే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి. కాబట్టి నేను ఇది చూస్ చేశాను. అలాగే పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బెల్లంలో ఐరన్ ఉంటుంది, గ్రేప్స్లో కూడా చక్కగా సి విటమిన్ లాగా ఉంటుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. బట్ నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్లో నేను షేర్ చేసుకుంటున్నాను మీకు యూజెస్ అనేవి. అలా చక్కగా ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసిన తర్వాత చక్కగా ఇలా తెరిలిపోయిద్ది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా మొత్తం చల్లబడిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే కనుక ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని, ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైన్ చేసేసుకోవాలి. ఫస్ట్ జస్ట్ స్టార్టింగ్ కొంచెం ఏమన్నా నీరు ఉంటే కనుక ఆ నీరు వరకు స్ట్రైన్ చేసేసుకోండి. అలా నీరంతా ఉడికిచ్చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మనం మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో జస్ట్ ఈ మిగిలిపోయిన పొట్టంతటిని వేసేసేసుకోండి. ఎందుకు అంటే దీన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రైనింగ్ అనమాట. సో జస్ట్ ఊరికే అందులో ఉన్న నీళ్ళతో కలిపి వాటర్ మిక్సీ చేస్తే అది కొంచెం హెవీ అవుతుంది. కాబట్టి మనం అలా స్ట్రైన్ చేసేసి పైన ఆ పిప్పి వరకు మిక్సీలో వేసేసుకోవాలి. అలా కంప్లీట్ గ్రేప్స్ అన్నీ అలా చేసేసిన తర్వాత అప్పుడు మనకి జ్యూస్ అనేది సపరేట్గా, ఈ గ్రేప్స్ పిప్ అనేది సపరేట్ ఇద్దండి, ఫస్ట్ లెవెల్ పిప్పి వరకే. సో దాన్ని మనం మిక్సీ పట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రౌండ్ స్ట్రైనింగ్ చేసేసుకుంటే కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఆ తర్వాత మంచిగా ఒక గ్లాస్ జార్ కానీ లేదు ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయినా పర్లేదు, ఏదో ఒకటి తీసేసుకొని మంచిగా అందులో స్టోర్ చేసేసుకున్నాం అంటే మనకి 10 to 15 డేస్ మ్యాక్సిమం 10 డేస్ కంపల్సరీ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. చెప్పాను కదా, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ ప్రిఫర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మన రెసిపీస్ అన్నీ మ్యాక్సిమం చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. కోర్స్ మన ఛానల్ అనేది కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది, గ్రోయింగ్ బాగుంది. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే చూడండి, ఇప్పుడు ఇలా స్ట్రైన్ చేసేసిన తర్వాత ఫస్ట్ లెవెల్లో అలా తొక్కలు పక్కన మిక్సీ జార్లో వేసేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అది మిక్సీ చేసేసుకున్నాను అనమాట. మిక్సీ చేసుకున్న తర్వాత సెకండ్ లెవెల్ స్ట్రైనింగ్ వచ్చేసరికి ఇలా ఇంకా మంచిగా మెత్తగా పేస్ట్ అయిపోయిన గ్రేప్స్ అన్నిటినీ మళ్ళీ ఇంకోసారి స్ట్రైనర్లో వేసేసుకోవాలి. చూడండి, కంప్లీట్ పేస్ట్ అయిపోయింది. ఇందాక ఉడికిపోయి ఉన్న గ్రేప్స్ అన్నీ కూడా ఇప్పుడు మంచిగా పేస్ట్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని బాగా స్ట్రైన్ చేసుకోవాలి. నిదానంగా ఒక గరిట తీసుకొని అలా మంచిగా స్ట్రైన్ చేసాను. చూడండి, ఇది ఇంత మెత్తగా వచ్చేసింది అనమాట సెకండ్ టైం మనం కనుక మిక్సీలో వేసేసినప్పుడు. సో ఇప్పుడు ఇది చూడడానికి చాలా ఉంది కదా, దీన్ని మనం స్ట్రైన్ చేసేసిన తర్వాత చూడండి ఎంత మిగిలిందో. ఖచ్చితంగా ఒక లెమన్, ఒక పెద్ద సైజు లెమన్ అంత వస్తుంది అంతే. ఒక 1 kg కాయలకి దగ్గరగా జస్ట్ పిప్పి చూడండి ఎంత వచ్చిందో. కొంచెం అంటే కొంచెమే వేస్ట్ పోయింది.
సో ఇది కూడా ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అనమాట, ఇలా గ్రేప్ జ్యూస్ చేసుకొని తాగడంలో. అలాగే అందులో ఉన్న పోషక విలువలు కూడా మీకు ఏమాత్రం పోవండి, అన్నీ అలానే ఉంటాయి చక్కగా. మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, టేస్ట్కి టేస్టీ ఉంటుందన్నమాట. ఇంకంతే, ఇంకేముంది, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా అలా ఒక బాటిల్ తీసేసుకొని ఆ జ్యూస్ మొత్తాన్ని అందులో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా 10 to 15 డేస్ ఉండిద్ది. మీకు చక్కగా కావాల్సినప్పుడు ఇన్స్టెంట్గా కూలింగ్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ తీసేసుకొని ఇది ఒక హాఫ్ గ్లాస్ పోసేసుకున్నారంటే మంచిగా ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని తాగేసేయచ్చు అనమాట. అలాగే ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా గబాల్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు చక్కగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, చాలా బాగుండింది టేస్ట్ అని అన్నట్టు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. కంపల్సరీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్స్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మన వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చూడమని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. థ్యాంక్ యూ, సీ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో.